మేమందరం ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం. అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రతిసారి మీ చేత మేము మటలు చేయించుకోవాలా మా కాపుల్ని. మీ అధికారంకి వచ్చిన తర్వాత ఇళ్లలో అడగరేఖలు కూడా మగాళ్ళు అయిపోతారు. మీరు అధికారంలో రాగానే మనుషులు గుద్ది చంపుతారా? మీ కమ్మ సామాజిక వర్గానికి, మీ తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి మమ్మల్ని మా జాతిలో ఉన్న అడ్డం పెట్టి మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీరు ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి మేము నిలబడి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గెలిపించి ఏదో ముష్టి 20 సీట్లు మీరు పడేసి 20 సీట్లు మిమ్మల్ని గెలిపించాలి మేము అందరం కలిసి. ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన మాట గౌరవించి మిమ్మల్ని గౌరవించి మీ పార్టీకి మేము ఒక అవకాశం ఇస్తే మీరు మా కులాన్ని మీ కక్ష సాధింపిదే. ఎక్కడ రాజకీయ ప్రాధాన్యత లేదు. తొక్కి పారేశారు కాపు కులాన్ని, జనసేన క్యాడర్ని తొక్కి పారేశారు అన్ని చోట్ల. అయినా పర్వాలేదు, మేము పట్టించుకోవట్లేదే. ఈ రోజున రోడ్డు ఎక్కలేదే మేము ఎప్పుడు కూడా. మనుషులను చంపుతారా? ఎంత ఒళ్ళు కొవ్వు కొవ్వెక్కితే చేస్తారు. ఈ నమ్మకాన్ని కానీ ఎటు మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరం సమిష్టిగా పనిచేస్తాం. అంటే డబ్బిస్తే ఎంత అవమానాన్నైనా మర్చిపోతావురా నా కోటక్క.